పద్మిని ఏకాదశి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం, పురుషోత్తమ మాసం, శుక్లపక్షంలో వస్తుంది. దీనిని కమల ఏకాదశి లేదా పురుషోత్తమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. 1. పద్మిని ఏకాదశి ప్రాముఖ్యత. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం. ఈ ఏకాదశి లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువుకు మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. అధిక మాసానికి అధిపతి పురుషోత్తముడు విష్ణువు కావడంతో ఈ రోజు చేసే పూజకు 100 రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుందని నమ్ముతారు. పాప విముక్తి. ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటే తెలిసి తెలియక చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయని స్కాంద పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. కోరికల నెరవేర్పు. వివాహం కాని యువతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమమైన భర్త లభిస్తాడని, సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని పురాణాల ప్రకారం నమ్మకం. 2. పూజా విధానం. ఉదయపు స్నానం. ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలోనే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. పూజా ఏర్పాట్లు. పూజ గదిని శుభ్రం చేసుకుని ఒక పీఠంపై శ్రీ మహావిష్ణువు లేదా బాలగోపాలుడి విగ్రహాన్ని పటాన్ని ప్రతిష్ఠించాలి. అలంకరణ. నైవేద్యం. స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు, పసుపు పూలు మరియు తులసి మాల సమర్పించాలి. పంచామృతాలు, పండ్లు, పిండి వంటలను నైవేద్యంగా పెట్టాలి. మంత్ర జపం. పూజ సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని లేదా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. దీపారాధన. సాయంత్రం సమయంలో తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలి.